హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్ట్రన్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఒకరిది సీమంతం ఫంక్షన్ ఉందనమాట. దానికోసం మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. సో, ఆ వీడియో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి ఇది పిచ్చివై డిజైన్‌లో ఉంది అనుకుంటున్నారా? ఇదేంటంటే జ్యువెలరీ బ్యాగ్ అండి. ఇట్లా పిచ్చివై డిజైన్‌లో ఉంది. ఇలా జ్యువెలరీ బ్యాగ్స్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్‌కి తీసుకున్నారనమాట ప్రసన్న గారు. సో, ఇది ఎక్కడ తీసుకున్నాము అంటే పూర్ణ మార్కెట్‌లో తీసుకున్నామండి. చాలా రీజనబుల్ ప్రైస్‌కి వచ్చేసాయి. పూర్ణ మార్కెట్ నంబర్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. కానీ రిటర్న్ గిఫ్ట్ అంటే ఎప్పుడు అంటే ఎవ్రీ టైమ్ ఇట్లా ప్లాస్టిక్, స్టీల్ ఇలా కాకుండా కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించారనమాట. తను కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉంటారు ప్రసన్న గారు. కొంచెం డిఫరెంట్‌గా థింక్ చేసేసి ఇలాగ లేడీస్ కాన్సెప్ట్ కదా! ఈ ఫంక్షన్ అంతా కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా ఇలా జ్యువెలరీ బ్యాగ్ అయితే తీసుకుందాము అని చెప్పేసి మనము జర్నీస్‌లో ట్రావెలింగ్ టైమ్‌లో కూడా జ్యువెలరీ పెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎలా క్యారీ చేయాలి ఏంటి అనేది. సో, ఇది చూసారా ఎంత బావుంటుందో. ఇలాంటి ఒకటి ఉంటే గనుక మనకి చాలా యూజ్ అవుతుందండి. అందుకని అలా ఆలోచించి అందరికీ యూజ్ అయ్యేలాగా తీసుకున్నారనమాట ప్రసన్న గారు. ఇదిగోండి దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే లోపల చూసారా ఎన్ని పౌచెస్ ఉన్నాయో. ఇదొచ్చేసి లోపల ఇంకొక జిప్ అండి. ఈ పొడవుగా ఉంది కదా! దీన్ని ఫ్లకర్ తీస్తున్నారు. అదేమో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికండి. అలా బ్యాంగిల్స్ పెట్టుకొని ఇలా స్టిక్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడొక జిప్పు. ఇదిగోండి 4 లేయర్స్‌గా 4 ర్యాక్స్ వచ్చాయండి. ఇదిగోండి ఇలా ఇదొకటి 4 ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. మనం జ్యువెలరీ బీడ్స్ గానీ ఏవైనా సరే ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చండి మనం. నలిగిపోతాయి, ఇలా గిరిగిపోతాయి. మనం హడావుడిగా పెట్టుకొని నలిగిపోతాయి కదా! సో, ఇందులో ఏంటంటే ఆర్గనైజ్డ్‌గా చాలా బావుంటుంది. జ్యువెలరీ మనం ట్రావెలింగ్‌లోకి చాలా ఇబ్బంది పడే పనే ఉండదు. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో, ఇవన్నీ పెట్టుకోవడానికొచ్చేసి ఈ బ్యాగులు కూడా పూర్ణ మార్కెట్‌లోనే తీసుకున్నారండి. ఈ బ్యాగులు జ్యువెలరీ బ్యాగ్ అయితే చాలా నచ్చిందండి అందరికీ కూడా. ఎంత అంటే అంత బాగా మల్టీ కలర్ అనమాట. బాందిని డిజైను, పిచ్‌వై డిజైను ఇలాగ బోల్డ్ బోల్డ్ డిజైన్స్‌లో వచ్చాయండి అవి కూడా. కలర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది లేడీస్ అందరికి కూడా. మంచి కాన్సెప్ట్‌తో వెళ్లారనమాట ప్రసన్న గారు. చాలా బావుంది అసలు. తీసుకున్న వాళ్ళందరూ కూడా అదే అనుకున్నాం మేము చూస్తే ఫ్రెండ్స్ అందరం కూడా చాలా యూజ్ అయ్యేది తీసుకొచ్చారండి అని చెప్పేసి. అంటే ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్ అంటే అలా ఆలోచిస్తాం గదా! సో, తాంబూలం పెట్టాలి కాబట్టి ఇక్కడొచ్చేసి అరటిపళ్ళు, వక్కలు, ఆకులు ఇలాగనమాట. గ్రీన్ కలర్ బాగా గ్రీన్ ఎందుకు తీసుకున్నారు అంటే అది పెట్టి మరి ముందు రోజు ప్యాక్ చేస్తాం గదా! సో, అందుకని గ్రీన్ కలర్ తీసుకుంటే నెక్స్ట్ డే ఫంక్షన్ టైంకి కలర్ వచ్చేస్తది. సో, ఇవన్నీ కూడా పెట్టడానికి ఈ బ్యాగ్ అనమాట. దాంట్లో వచ్చేసి ఈ బ్యాగు మళ్ళీ తర్వాత ఇంకోటేంటి ఈ బ్యాగు తాంబూలమే కాదండి. ఈ స్వీట్ బాక్సులు కూడా పెడతారండి. స్వీట్ బాక్స్ కూడా అక్కడ బయటే ఆర్డర్ చేశారనమాట. ఇదిగోండి గాజువాకలో శ్రీ గృహప్రియ స్వీట్స్ అనేసి. ఇదిగోండి ఆ స్వీట్ బాక్స్‌లో ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి. దాంట్లో వచ్చేసి చలివిడి. సీమంతం అంటే చలివిడి కంపల్సరీగా ఉండాలి గదా! ట్రెడిషనల్. అందుకని జెప్పేసి చలివిడి, పూతరేకు, లడ్డు, బాదుషా ఇలాగ 4 ఐటెమ్స్ తోటి స్వీట్ అయితే ప్యాక్ చేయించారు. స్వీట్ ప్యాక్ చేయించి అలాగా ఆ జ్యువెలరీ బ్యాగు, ఈ స్వీట్ బాక్సు, అలాగే తాంబూలం కూడా పెట్టేసి ఇద్దాము అని జెప్పేసి చాలా ప్లాన్ చేశారండి. అంటే బిఫోర్‌గా ప్లాన్ చేసుకొని అన్నీ ఆర్డర్ చేసి పెట్టేసుకున్నాము. మేము ఈ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్‌కి హెల్పింగ్‌కెళ్ళామనమాట. సో, వీడియో తీద్దాము అని జెప్పేసి వీడియో తీసామనమాట. ఇదిగోండి స్వీట్స్ అయితే 4 ఉన్నాయి. ఇంకా మనకి ఏమేం కావాలి రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్‌కి తాంబూలానికి ఆకులొచ్చేసాయి. వక్కలు ఇలాగా తాంబూలానికి అరటిపళ్ళు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. ఇంకా ఇప్పుడేంటి ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలనమాట ఇప్పుడు. ఈ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. దట్టు మీకు ఇంకొకటేంటంటే తనేంటంటే డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా ఈ బాక్స్ ఒకటి డెకరేట్ చేశారండి. చాలా బావుంది. పుచ్చపప్పు ఇలాగ అన్నీ ఉన్నాయండి దాంట్లో. దానికి నెట్ క్లాత్ ఏసేసి అలా అలాగా ప్యాక్ చేయించారు. చాలా బావుంది. ఇక్కడ చూసారా చాక్లెట్స్ హార్ట్ షేప్‌లో చాక్లెట్స్ డిఫరెంట్. తనకి చాక్లెట్స్ అంటే ఇష్టం అని జెప్పేసి వాళ్ళ కోడలికి అలాగా ప్యాక్ చేయించారు. కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉంది కదా! కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించారు. ఫ్రూట్సు, బ్యాంగిల్స్ ఇలా కాకుండా అవి కూడా ఉంటాయి. వాటితో పాటు ఇవన్నమాట. ఈ అరటిపళ్ళు ఎంత గ్రీన్ కలర్‌లో ఉన్నాయి మారతాయా లేదా అనుకున్నా గానీ తెల్లారేటప్పటికి పసుపు కలర్ వచ్చేసాయండి. పళ్ళు మాత్రం ఈజీగా తొందరగా మారిపోయాయన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ గూడా చాలా నచ్చిందండి నాకు మాత్రం. చాలా బాగా చేయించుకున్నారనమాట ఫంక్షన్. ఇదిగోండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చాయి గదా! ఇంకిప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాక్ చేసుకోవాలి. అన్నీ సర్ది పెట్టుకొని, అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, అప్పుడు మేమందరం కూర్చొని ఇలాగ ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి ఆ బ్యాగ్‌లో స్వీట్ బాక్స్, ఇలాగ రిటర్న్ గిఫ్టు, తర్వాత తాంబూలము, ఇలాగ నేను, పద్మాంటి, కళ్యాణి, సరోజ
ప్రసన్న గారు ఇలాగా 5 మెంబర్స్ కూర్చొని ఇలాగ రిటర్న్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నామనమాట. సరదాగా మాట్లాడుతూ హ్యాపీగా అలాగా చేసినట్టు కూడా ఉండదు అని చెప్పేసి సరదాగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలాగా చేసామనమాట రిటర్న్ గిఫ్ట్ అయితే. అసలు ఆ ఐడియా మాత్రం చాలా బావుందండి. జ్యువెలరీ బ్యాగ్ అసలు అదే అనుకున్నాం మేము ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా థింక్ చేసి బాగా సెలెక్ట్ చేశారండి. ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనగానే మనకి ఏ బ్రాస్ ఐటమో లేదంటే పూజకి సంబంధించింది లేదంటే స్టీలు లేదంటే ప్లాస్టిక్ ఇలా ఆలోచిస్తాం కదా! అలా కాకుండా చూడండి ఈ రిటర్న్ గిఫ్ట్‌లో ఏమేమి పెట్టాము అనేది. ఇదిగోండి ఇలాగా జ్యువెలరీ బ్యాగు, ఈ స్వీట్ బాక్సు, తాంబూలం. స్వీట్ బాక్స్ వచ్చేసి నిలువుగా పెట్టేస్తే ఇది ఇలాగా ఫ్రీగా ఉంది బ్యాగ్ కూడా. కంజెస్టెడ్‌గా లేకుండా ఈజీ టు క్యారీ అనమాట. క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా చాలా బావుందనమాట. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాము. ఆ బ్యాగ్‌లో పెట్టడానికి. తనేమో కళ్యాణి తాంబూలం అందిస్తుంది. నేనేమో జ్యువెలరీ బ్యాగ్ పెట్టేసి ఇస్తున్నాను నేను పద్మ అంటే, ప్రసన్న గారొచ్చేసి స్వీట్ బాక్స్ అలా పెట్టేసి ఆ బాక్స్‌లోకి సర్దేసుకుంటూ ఉన్నారనమాట. ఎంత టైము ఒక 1 అవర్ పట్టిందండి హార్డ్‌లీ. 1 అవర్ పట్టింది. చాలా స్పీడ్‌గా, చాలా ఫాస్ట్‌గా చేసేసుకున్నాము. మాట్లాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా చేస్తే పనులు చేసినట్టుండవు కదా! అందుకని జెప్పేసి సరదాగా మాట్లాడుతూ అలా మా దగ్గర ఏ ఫంక్షన్ అయినా ఇలాగే సరదాగా కబుర్లతోటి పని చేసిన ఫీలింగ్ తెలియకుండా, అలసట లేకుండా చేసుకుంటామనమాట. అంటే చేసామనే ఫీలింగ్ ఉండదు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలాగా టైమ్ పాస్ అయిపోతూ ఉంటుంది. అయ్యో! అప్పుడే అయిపోయాయా ఇలాగా ఉంటుందనమాట మా దగ్గర అనమాట. ఇలాగ మా శ్రీనగర్ ఫ్యామిలీలో. తిను బ్లూ డ్రెస్ అండి. తనే ప్రసన్న గారు. వాళ్ళ కోడలికి సీమంతం అనమాట. సీమంతం ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్‌గా చేశారు. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ మీకు దీని తర్వాత ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో, వెయిట్ ఫర్ దట్ వీడియో. ఆ వీడియో కూడా వస్తుంది త్వరలోనే. మీరు మిస్ అవ్వద్దు ఏది కూడా. ఎండ్ వరకు చూడాల్సిందే. ఎలా చేసుకున్నారు? డెకరేషన్ ఏంటి? ఏమేమి చేశారు? ఏంటి? అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తూ ఉంటాననమాట. ఈ దీని తర్వాత ఏంటంటే శారీ వచ్చేసి ప్లీటింగ్ చేసి పెట్టేసామండి. అది మీకు వీడియో అందించలేకపోయాము. తన కోసం శారీ ముందుగానే ప్లీట్ చేసి పెట్టుకుంటే ముహూర్తం టయానికి హడావుడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి శారీ ప్లీటింగ్ అనేది చేశామనమాట. ఇలాగ బాక్సులో ఈ కలర్‌ఫుల్‌గా ఎంత బాగున్నాయో కదండీ! ఈ జ్యువెలరీ బ్యాగ్స్ అయితే మాత్రం. మేము వినాయకుడికి కూడా ఒక బ్యాంగిల్ పౌచ్ ఒకటి తీసుకున్నామండి అతని దగ్గరే. చాలా యూజ్ అయ్యాయి అయి కూడా రీజనబుల్ ప్రైస్‌లో. కొన్ని డబ్బాల్లో వచ్చేసినాయి ప్యాకింగ్ అయిపోయినాయి. ఇంకా మిగతా ఉన్నాయి. అవి కూడా ఇలాగా బస్తాల్లో వచ్చాయన్నమాట. అవి కూడా తీసేసి ఇంకా టోటల్‌గా ఫినిష్ చేసేద్దాము ఇంక ఇప్పుడే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి అలాగ వేస్తూ ఉన్నామనమాట తాంబూలం. కానీ ఎంత త్వరగా అయిపోయింది. ప్లస్ ఆ ఫంక్షన్ గూడా అండి చాలా ప్రీ ప్లాన్డ్‌గా డెకరేషన్ గానీ, ఆ ప్లేట్ డెకరేషన్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద ఉండేటువంటి డెకరేషన్ గానీ, ఫుడ్ ఐటెమ్ గానీ ఇలాగా. సో, ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత మనము ఇవంతా క్యారీ చేయాలి మళ్ళీ వేరే దగ్గరికనమాట ఇది వెన్యూ వచ్చేసి. సో, ఇవన్నీ ఇట్లా బాక్సుల్లో ఇలాగా మేము సర్ది పెట్టేసామనమాట. చాలా త్వరగా అయిపోయింది. చాలా ప్లాన్డ్‌గా అయిపోయిందండి. చాలా బావుంది. ఫంక్షన్ కూడా అంతకంతకు మించి అన్నట్టుగా జరిగిపోయిందండి ఫంక్షన్ కూడా. నేను మీకు ఆ వీడియో కూడా అందిస్తాను. ఆ పాప తన సీమంతం జడ వేసేది, ఆ జడ ఎలా వేసుకున్నాము, ఏంటి అనేది కూడా నేను మీకు అందిస్తాననమాట. వాళ్ళ ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నారు, వాళ్ళ పూజ గది ఎలా డెకరేట్ చేశారు అనేది కూడా మొత్తం నేను నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అందిస్తానండి. సో, అది కూడా కంపల్సరీగా మొత్తం ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో చూస్తున్నోళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మిమ్మల్ని అలరించడానికి నేను రెడీగా ఉన్నాను మరిన్ని వీడియోలతో. ఇదిగోండి సరోజ ఇప్పటివరకు వీడియో తీసింది. సో, ఇదిగోండి ఇలాగ బాక్సులో సర్ది ఉన్నాము. ఇంకా మిగతా ఉన్నవి ఇలా ఉన్నాయి. ఇంకా సర్దుతూ ఉన్నామనమాట. సో, అదండి ఈ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.